సినిమా చూడడానికి ఎవడ పర్మిషన్ తీసుకోం, పాపిష్టి పనులు చేయడానికి ఎవడ పర్మిషను తీసుకోం, కానీ బాప్తిసం తీసుకోవడానికి మాత్రం అందరు పర్మిషన్ కావాలి. ఇది వ్యక్తిగతం. అసలు అయితే మా పెదనాన్న ఒప్పుకోలేదంటారు, మా నాన్న ఒప్పుకోలేదంటారు, మా ఆయన ఒప్పుకోవాలంటారు అంటారు, మా పిల్లలు ఒప్పుకోవట్లేదండే అని అంటారు. అర్థమవుతుందా? చూడండి, బాప్తిసం అనేటువంటిది వారి నమ్మకానికి సాదృశ్యం అనేటువంటి దాన్ని తీసుకోవడానికి ఎంతమంది పర్మిషన్స్ అవసరం. నానా మా ఫ్రెండు బీరు తాగమంటున్నాడు, తాగమంటావా అని ఒక్క గాడిదైనా తన తండ్రికి ఫోన్ చేశాడా? చేయడు. దానికి పర్మిషన్ లేదు. ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది డాడీ, మరి ఏం చేయమంటావు అని ఒక్కడైనా ఫోన్ చేస్తాడా? ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు డాడీ ఫోన్లో, ఓకే చేయమంటావా అని ఒక్క పనికిమాలిన పిల్లైనా అడిగిద్దా? సార్ మీరు ఆలోచించండి. ఆ ఫ్రెండ్ రేపు పొద్దున్న ఎంత కొంప ముంచుతాడనేటువంటిది ఆ తల్లిదండ్రులకు తెలిసింది. ఈ చిన్నపిల్లకి ఏం తెలిసింది? అనుభవం లేదు కదా.